హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం బీట్రూట్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. బీట్రూట్ కూర అయితే పెద్దగా పిల్లలు ఇష్టంగా తినరు. అదే ఇలా పచ్చడి చేసుకుంటే పిల్లలు పెద్దలు కూడా కారం కారంగా తీయగా ఉండి ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్కి కూడా ఈ బీట్రూట్ చాలా మంచిది. సో ఇందుకోసం ముందుగా మనం కళాయి పెట్టుకుని అందులో ఒక 3-4 చెంచాలు నూనె వేసుకుని పోపు దినుసులన్నీ ఇలా వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత ఈ మనం ముందుగా కోసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని ఇలాగా వేసుకోవాలి. కొద్దిగా చిన్న ముక్కలు అయితే తొందరగా మగ్గిపోతుందండి. ఒకవేళ ఇలా పెద్ద ముక్కలు అయితే కనుక ముందుగానే మనం ఉప్పు అలాగే కొద్దిగా నీటిని చిలకరించి బాగా మగ్గించుకోవాలి. మూత పెడితే తొందరగా మగ్గిపోతుందండి. సో ఇలా మగ్గిన తర్వాత దీన్ని మిక్సీ గిన్నెలో వేసుకుని కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే ఇలాగా పచ్చడి రెడీ అయిపోతుంది. దీనికి పైన మనం తిరిగి కొద్దిగా పోపు వేసుకుంటే తినడానికి రెడీ అయిపోతుంది అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. తర్వాత ఎనిమిక్గా ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది కదా. కాబట్టి పిల్లలకి పెద్దలకి తప్పకుండా వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి బీట్రూట్ పెడితే చాలా మంచిదండి. సో ఇలాగా మళ్ళీ పోపు మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చేసుకుంటే మనకి బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోతుంది. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.